బెండకాయ పప్పుచారు టేస్టీగా సింపుల్గా. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 2 స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని 4 లేదా 5 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే చాప్ చేసుకున్న 2 టమాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కచ్చాపచ్చగా దంచుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి చాప్ చేసుకున్న బెండకాయ ముక్కలు, కొన్ని వంకాయ ముక్కలు, తగినంత ఉప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గనివ్వాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని రసం తీసి ఆ చింతపండు రసం కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారము వేసి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలాగే 1/2 కేజీ కందిపప్పుని బాయిల్ చేసి మ్యాష్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా ఇంగువ, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని 1 నిమిషం కుక్ చేసుకొని స్టవ్ ఆపేస్తే టేస్టీ బెండకాయ పప్పుచారు రెడీ.